నమస్తే, నా పేరు మానస. వెల్కమ్ టు మై ఛానల్ Manasadotcom. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్ గివ్స్ అన్ ఎంకరేజ్మెంట్ టు మీ. అండ్ ఈరోజు వీడియోలో పీనట్ కోకోనట్ చట్నీ అండ్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఎలా చేయాలో చూద్దాము. పీనట్ కోకోనట్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రోస్టెడ్ పీనట్స్ 1 కప్, కోకోనట్ స్లైసెస్ 1/2 కప్, అండ్ 1 గ్రీన్ చిల్లీ ఆర్ అలపినో పెప్పర్. నేను అలపినో పెప్పర్ తీసుకున్నాను. 1 స్లైస్ ఆఫ్ జింజర్ అండ్ 1/4 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్, హిమాలయన్ సాల్ట్ తీసుకున్నాను నేను. అల్లం ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లి, చింతపండు కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే జింజర్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కోకోనట్ స్లైసెస్ ఇలా ఫ్రోజన్ది దొరుకుతుంది, మీరైతే ఫ్రెష్ది యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను ఫ్రోజన్ స్లైసెస్ ఉంటాయి కదా, అవి వాడుతున్నాను. పిల్లలకి కొబ్బరి పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొబ్బరిలో మనకి మంచి హెల్దీ ఫ్యాట్ ఉంటుంది. ఆ తర్వాత కార్బోహైడ్రేట్, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్ ఇలాంటివన్నీ ఉంటాయి. సో కొబ్బరిని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పిల్లలకి కూడా రోజు పెట్టాలి. అండ్ ఇక్కడ యూఎస్లో ఇలా ష్రెడెడ్ కోకోనట్ అని కూడా దొరుకుతుంది. రెండిట్లో ఏది యూజ్ చేసిన న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అయితే సేమే ఉంటాయి. ష్రెడెడ్ కోకోనట్ ఆర్ కోకోనట్ స్లైసెస్ ఏదైనా తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి మాత్రం పీనట్ అండ్ కోకోనట్ చట్నీ రెండు కలిపి చేసిన చట్నీ హెల్త్కి చాలా మంచిది. సాల్ట్ వచ్చేసి హిమాలయ సాల్ట్ ఆర్ అయోడైజ్డ్ సాల్ట్ రెండు కలిపి మిక్స్ చేసి యూజ్ చేస్తున్నాను నేను. ఓకే, ప్రిపరేషన్ మెథడ్ చూద్దాం. ఇప్పుడు పల్లీలు ఉంటాయి కదా, వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. నేనైతే మార్నింగ్ టైంలో బిజీగా ఉంటాను కాబట్టి ఒకేసారి వీలున్నప్పుడు 1/2 కేజీ ఆర్ కేజీ పల్లీలు వేయించుకొని పెట్టుకుంటాను. చట్నీ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా ఉంటాను. ఆ వేయించిన పల్లీలు ఉంటాయి కదా, అవి చల్లారిన తర్వాత వేయించిన పల్లీలు, కొబ్బరి ముక్కలు, జింజర్ అండ్ సాల్ట్, పెప్పర్ ఉంది కదా, అలపిన పెప్పర్ డైరెక్ట్ వేస్తున్నాను. ఆయిల్లో ఏం ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే అందులో విటమిన్ సి ఉంటుంది కదా, ఆ వైటమిన్ సి ఆయిల్లో ఫ్రై చేస్తే లాస్ అయిపోతుంది. సో డైరెక్ట్ పెప్పర్ని యూజ్ చేస్తున్నాను. అండ్ వాటర్ని యాడ్ చేసుకొని డైరెక్ట్ మనం మిక్సీ చేసుకోవడమే, అంతే, చాలా సింపుల్. వాటర్ మీకు కన్సిస్టెన్సీ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలంటే అంత క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత నేను ఇందులో చాలా స్పైస్ అయితే తక్కువగా వేస్తాను, ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కారం అంటే అస్సలు తినరు. వాళ్ళు కారం తినడం కన్నా మనకి ఎక్కువ చట్నీ తినడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది దృష్టిలో పెట్టుకొని వంట చేస్తాను నేను. సో దాని తర్వాత నేను అది డైరెక్ట్ అలానే ఇవ్వను. అందులో 1/2 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని యాడ్ చేసి ఇస్తాను. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా హెల్త్కి చాలా మంచిది. సో అందుకనే అది రెండు కలిపి మిక్స్ చేసి అది చట్నీ లాగా వాళ్ళకి ఇచ్చేస్తాను. సో మన బ్రేక్ఫాస్ట్ ఉంటాయి కదా, వాటితో దేంతో అయినా ఇది సెట్ అయిపోతుంది. ఫ్లాక్స్ సీడ్స్ వేసినట్టుగా కూడా వాళ్ళకి తెలియదు, అదేం టేస్ట్ ఉండదు కాబట్టి. అండ్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ప్రిపరేషన్ మెథడ్ కూడా చూపిస్తాను, అది కూడా చూసేయండి. చాలా సింపుల్ అండ్ హెల్దీ కూడా. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఆర్ అవిసె గింజల పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫ్లాక్స్ సీడ్స్ 3/4 కప్పు అవసరం అవుతాయి దీనికి. అండ్ ఫ్లాక్స్ సీడ్స్ హెల్త్కి చాలా మంచిది. సో డైట్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవి పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు, ఎందుకంటే ఇందులో మనకి హెల్త్కి అవసరం, మన బాడీకి అవసరమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఫైబర్, కాల్షియం, ఐరన్, పొటాషియం, ప్రోటీన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవి కూడా తప్పకుండా వాడాలి మన డైట్లో రోజు. అండ్ దీనికి ఇంకా 2-3 ఎండుమిర్చి తీసుకోవాలి. అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది. మూడింటితోటి మనం ఫ్లాక్స్ సీడ్ పౌడర్ ఈజీగా చేసేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎనీ ఆయిల్. అండ్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి ఉంటాయి కదా, వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి రోస్ట్ అయిన తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేసి 1 మినిట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 మినిట్ కన్నా ఎక్కువ అవసరం లేదు. తర్వాత డ్రై రోస్ట్ అయిన తర్వాత వాటిని చల్లార్చుకొని ఒక చిన్న మిక్సర్ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని చిన్నగా గ్యాప్ ఇచ్చుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పొడి పొడిలాగా వస్తుంది, లేకపోతే ముద్దలాగా వస్తుంది. పొడి పొడిగా వచ్చేటట్టు చేసుకోండి. నేనైతే ఒకేసారి 15 డేస్కి అలా సరిపడేటట్టుగా చేసుకొని చట్నీలో కలుపుకొని తింటాము మేము. ఇది ఫ్లాక్స్ సీడ్ పౌడర్ పిల్లలకు కూడా ఇస్తాను. ఎటువంటి టేస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు ఈజీగా తినేస్తారు. అండ్ ఇలా పొడి చేసుకున్న దాన్ని ఒక గ్లాస్ సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే, అంతే సింపుల్. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ రెడీ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో నేను హెల్దీ చట్నీ అండ్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్ రెండు చూపించాను వితౌట్ యూజింగ్ ఎనీ ఆయిల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.